ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే కాంగ్రెస్ దయతోటి కార్పొరేటర్ గా ఎమ్మెల్యేగా ఎదిగి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరి తన అక్రమాస్తులు కాపాడుకుంటూ గతంలో 5 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్పొరేటర్లపైన మొన్న అన్నిటికన్నా ముఖ్యంగా మన కార్పొరేటర్ సోదరి సుజాత గారిపైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గుడు ఒక దద్దమ్మ ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే ఉన్నాడు. తను అనుకున్నాడు మదియాస్ ఇక్కడ నిలబడి ఓడిపోతే ఇక్కడ రాడు తిరగడు అనుకున్నాడు. నేను అమెరికా వదిలిపెట్టి కోట్ల ఆదాయం వదిలిపెట్టి నా భార్య డాక్టర్ నేను లాయర్గా తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారం లేని కాంగ్రెస్ పార్టీలోనే చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీగానే కాంగ్రెస్ అనుగుణంగానే కాంగ్రెస్ యొక్క పాలసీస్కి అనుగుణంగా రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చి విద్యార్థి దశ నుంచి కూడా నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నీ దగ్గర సైకిల్ కూడా లేకుండే. నువ్వు కార్పొరేటర్ అయింది కూడా అక్కడ మలక్పేట నుంచి అక్బర్బాద్కి వెళ్ళి నువ్వు పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా. అరే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ రాబోయే నేను 2 సార్లు ఎంపీకి అయింది నన్ను ఎన్నుకున్నది అక్కడ నిజామాబాద్ ప్రజలు. పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై రాజకీయ భవిష్యత్తును లెక్క చేయకుండా తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలు ఎల్బీ నగర్ చౌరస్తా సువర్ణాక్షరాలతో లిఖించబడే ప్రాంతం శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి రాష్ట్ర ఏర్పాటులో నా వంతు భాగంగా తెలంగాణ బిడ్డగా పనిచేసిన వ్యక్తిని నేను. నీ చరిత్ర ఏంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి, నీ రోల్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎక్కడ తెచ్చుకున్నావు, ఏడ బతుకున్నావు, ఏడ కబ్జాల వ్యక్తులు తిరిగినావు. నువ్వు నా గురించి మాట్లాడేది రాజకీయాల నరసింహన చెప్పిన నా గురించి రాజకీయాలలో నీతి నియమం నిజాయితీతోటి నా రాజకీయ చరిత్ర తెల్లని పుస్తకం. నా అఫిడవిట్లు తీసుడు నా ఆస్తులు ఎంత పెరిగినాయి. నువ్వు కార్పొరేటర్ తీసి రామిరెడ్డి చెప్పాలి వీడు కార్పొరేటర్ చేసినప్పుడు ఆస్తి ఎంత, ఎక్కడ ఉండే, ఏ బీ బ్లాక్ ఉండే, ఏం వ్యాపారం చేసినాడు, ఏమైనా చేసిండు అసలు జితేందర్ భాయ్ చెప్పాలి ఫైనాన్స్ చేసాడు నాకు తెలిసి. ప్రియా చేత కూడా లేకుండా వాడి సైకిల్ మీద తిరగదు. నేను అక్కడే సలీం నగర్ కాలేజీలో స్కూటర్ మీద పోయిన కాలేజ్. నువ్వు ఈ తొట్టి గ్యాంగ్ని పెట్టుకొని మాట్లాడించుకో. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీ రాజకీయ ఎదుగుదలకి తమ కుటుంబాన్ని తమ ఆస్తిపాస్తులు లెక్క చేయకుండా నీ ఎదుగుదలకు తోడ్పడ్డవాళ్ళు. వాళ్ళందరినీ దొక్కి నువ్వు నాయకుడు అయినావు.